అయిపోతుంది. ఆఫ్ అయిపోయాక ఒక 5 మినిట్స్ కొంచెం చల్లారనిచ్చి మనం ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసాను చూడండి. మనం ముందే తీసేయాలి. తొందరగా కావాలంటే ఆ వెనకుండే వెయిట్ని మనం స్టీమ్ అంతా తీసేసి అప్పుడు తొందరగా తీసేసుకోవచ్చండి. ఆ ఆప్షన్ కూడా ఉంది. మామూలు కుక్కర్కి ఎలా చేస్తామో అలా అనమాట. చూసారా ఉసిరికాయలు కూడా బాగా ఉడికాయి. మనం ఉప్పు పసుపు వేసాం కాబట్టి ఉసిరికాయలు నీళ్లు కూడా ఊరాయండి. ఆ నీళ్లు మనం వేస్ట్ చేయకుండా మనం ఏదైనా పులుపున్నా పర్వాలేదు అనుకున్న వాటిలో పోయొచ్చు. లేదా ఇంకొంచెం వాటర్ కలుపుకొని, సాల్ట్ పసుపే కదండి ఆరోగ్యానికి మంచిదే, వాటర్ కలుపుకొని కొంచెం తాగేసినా కానీ మంచిదే అనమాట. చూసారా ఉసిరికాయ ఎంత బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. నేను ముందే అనుకున్నట్టే క్యాలిఫ్లవర్ కొంచెం ఎక్కువే ఉడికిందండి. నేను ఇప్పుడు చపాతీలోకి ముద్దగా చేస్తాను కాబట్టి అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. టమాటా వేసి చేసేస్తాను అనమాట కూర. చాలా ఈజీగా, చాలా కంఫర్ట్గా మనం అటువైపు చూడకుండా ఒక్కసారి పెట్టేసి మనం వేరే పనిలోకి వెళ్ళిపోవచ్చు. నార్మల్ కుక్కర్ అయితే పొంగుతుందేమో, విజిల్ రాదేమో, మాడుతుందేమో ఇట్లాంటి భయాలు ఉంటాయి. కానీ దీంట్లో చాలా కంఫర్టబుల్ అండి. చూసారు